2 కోట్ల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి విజయవాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు బాలానగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా గుర్తించారు. సేంద్రియ ఎరువులు తీసుకెళ్తున్న వాహనంలో మధ్యలో మద్యం సీసాలు పెట్టి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలో భారీగా మద్యం పట్టుబడింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలానగర్లో అక్రమంగా తరలిస్తున్న 2 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గోవా నుంచి విజయవాడకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు బాలానగర్ చౌరస్తాలో వాహనాల తనిఖీల్లో భాగంగా గుర్తించారు. సేంద్రియ ఎరువులు తీసుకెళ్తున్న వాహనంలో మధ్యలో మద్యం సీసాలు పెట్టి తరలిస్తుండగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి, మహబూబ్నగర్ జిల్లాలో భారీగా మద్యం అయితే సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో బాలనగర్ మండలం వద్ద ఈ రోజు తెల్లవారుజామున చేసినటువంటి వాహనాల తనిఖీల్లో భాగంగా పెద్ద ఎత్తున కూడా మద్యాన్ని తరలిస్తుండడం లారీని సీజ్ చేయడం జరిగింది. KA22C2983 నెంబర్ గల లారీని పెద్ద ఎత్తున కూడా మద్యం తరలిస్తున్నారని చెప్పి కూడా పోలీసులకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం నేపథ్యంలో బాలానగర్ ఎస్ఐ తిరుపాలి నేతృత్వంలో అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ అంతా కూడా ఒక వాహనాన్ని ఆపి చెక్ చేయగా అందులో 2,70,00,000 పైచులకు మద్యం ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే లారీలో ముందుగా పైన ఎరువులను సేంద్రియ ఎరువులని పెట్టి తర్వాత దాని కింద మద్యం సీసాలను పెట్టి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసుల తనిఖీల్లో తెలిసినటువంటి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బండిని సీజ్ చేసినటువంటి పోలీసులు జడ్చర్ల పోలీస్ స్టేషన్ తరలించారు. అక్కడ ప్రస్తుతం వాహనాన్ని తనిఖీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ జిల్లా ఎస్పీ కొద్దిసేపట్లో అక్కడ చేరుకొని విచారణ చేపట్టే అవకాశం ఉంది. అయితే పెద్ద ఎత్తున కూడా మద్యం అనేది గోవా నుండి ఏదైతే విజయవాడ తరలించినట్టు కూడా ప్రాథమిక సమాచారం ప్రకారం అందుతున్న సిచ్యువేషన్ అవుతుంది. మొత్తంగా ఒక్కసారిగా 2,70,00,000 పైసలకు మద్యం పోలీసులు పట్టుకోవడంతో ఇటు తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో దీన్ని ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి పంపిస్తున్నారు, దీన్ని ఎవరు లిఫ్ట్ చేసి అంటే గోవా నుంచి ఎవరు తరలిస్తున్నారని చెప్పి విచారణ జరిగే అవకాశం ఉంది. మొత్తంగా ఈ యొక్క మద్యం అనేది 2 రాష్ట్రాలకు తీవ్ర కలకలం ఎదుర్కొన్న పరిస్థితి. ఒకవైపు ఏపీలో జరుగుతున్నటువంటి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో విజయవాడకు తరలిస్తున్నారు. అక్కడ విజయవాడ నుంచి ఎవరు బుక్ చేస్తున్నారు, వాళ్ళకి ఏ టైంలో అక్కడికి అందాలి అనేది ఒక దాని అయితే విచారణ అయితే జరుగుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ వాహనంతో పాటు అక్కడ ఉన్నటువంటి లిక్కర్ అంతా కూడా జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఉన్నది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎస్పీ అక్కడ చేరుకొని విచారణ చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మాధురి, రైట్, థ్యాంక్ యూ హరిశంకర్.